అనుక్షణం చావు ఎటువైపు నుండి వస్తుందో అని భయంతో బతకటం కంటే ఒకసారి చావటమే మేలు అనుకునే పరిస్థితుల్లో ఉన్నారు లెబనాన్ ప్రజలు. ఏది ముట్టుకుంటే పేలిపోతుందో అని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇజ్రాయెల్ హెజ్బొల్లా యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక సొరంగం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే లెబనాన్లోని ఒక శ్మశాన వాటిక కింద భారీ టన్నెల్ బయటపడింది. అది కేవలం టన్నెల్ మాత్రమే కాదు, శత్రువులకు చావుని పరిచయం చేసే ప్రదేశం. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ టన్నెల్లో ఏముంది? ఇజ్రాయెల్ నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? లెబనాన్లో ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి రహస్య సొరంగాలు ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. హమాస్ హెజ్బొల్లాతో ఇజ్రాయిల్ సుదీర్ఘంగా సాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. హెజ్బొల్లాను సమూలంగా నాశనం చేయటమే లక్ష్యంగా లెబనాన్లో ఐడిఎఫ్ భీకర దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ ముఠాకు చెందిన ఓ రహస్య టన్నెల్ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమాధుల కింద హెజ్బొల్లా ఏర్పాటు చేసుకున్న సొరంగమది. కిలోమీటర్ల మేర పొడవున్న ఈ టన్నెల్లో కమాండ్ కంట్రోల్ రూమ్లు, తుపాకులు, రాకెట్లు ఉన్నట్లు గుర్తించామని ఐడిఎఫ్ తెలిపింది. వాటిని ధ్వంసం చేశామని ప్రకటించింది. హెజ్బొల్లాకు మానవ జీవితమంటే లెక్కలేదు, చనిపోయినా బతికినా పట్టించుకోదు అంటూ దీనికి సంబంధించిన వీడియోను ఐడిఎఫ్ విడుదల చేసింది. సొరంగంలో కంట్రోల్ రూమ్లు, స్లీపింగ్ క్వార్టర్లు, డజన్ల కొద్దీ ఆయుధాలు, ఇతర సైనిక సామాగ్రిని నిల్వ చేసినట్లు ఈ దృశ్యాల్లో స్పష్టమవుతోంది. లెబనాన్లోని పౌరుల నివాసాల కింద హెజ్బొల్లా సొరంగాలను ఏర్పాటు చేసుకుని ఆశ్రయం పొందుతున్నట్లు గుర్తించిన ఇజ్రాయెల్ దళాలు ఇటీవల పలు సొరంగాలను ధ్వంసం చేశాయి. కాగా గాజా, లెబనాన్స్ ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం భీకరంగా విరుచుకుపడింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 23 మంది మృతి చెందారని లెబనీస్ అధికారులు తెలిపారు. ఇందులో 7 చిన్నారులు ఉన్నారు. గాజాలోని ఓ నివాస గృహంపై చేసిన దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 9 మంది మహిళలు ఉన్నారు. అలాగే సిరియాలోని డమాస్కస్ లో హెజ్బొల్లాకు సంబంధించిన అపార్ట్మెంట్పై ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఓ కమాండోతో సహా 9 మంది మృతి చెందారని ఓ వార్ మానిటర్ వెల్లడించింది. లెబనీస్ పౌరసత్వం కలిగిన హెజ్బొల్లా కమాండర్ సలీం జమీల్ సిరియాలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని పేర్కొంది. గతంలో లెబనాన్ మాజీ ప్రధాని హత్య ఘటనలో ఈ కమాండర్ కీలక పాత్ర పోషించారు. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 3,000కు పైగా ప్రాణాలు కోల్పోయారు. 14,000 మంది గాయపడ్డారు. శనివారం ఒక్కరోజే 53 మంది మరణించారు.